దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ ఆలయానికి విచ్చేసినటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి నెలంతా దేవుని యొక్క సజీవ రెక్కలతో మనల్ని కాచి కాపాడి ఈ 8వ నెలలో మొదటి ఆదివారము మహోన్నతుడైనటువంటి పాద సన్నిధిలో గడపగలిగినటువంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించటం, ఆ మేరకు మనమందరము పరిపూర్ణంగా సిద్ధపడి దేవుని పరిశుద్ధ ఆలయంలో గడపాలి. ఈ మొదటి ఆదివారాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి మెండైనటువంటి దీవెనలు మనము పొందుకుని మన గృహాలకు పట్టుకుని వెళ్ళాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మనం అందరము దైవ సన్నిధికి వచ్చి చక్కటి పాటల ద్వారా ఆయనను కీర్తించి మహిమపరచగలిగాము. ఈ గొప్ప ధన్యత మహాదేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు మనందరి పక్షాన్ని దేవునికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి దేవునిని నమ్ముకున్న తర్వాత దేవుడు కావాలని దేవుడు నియమించినటువంటి నియమాలను అనుసరించి మహాదేవుని యొక్క పాద సన్నిధిలో ప్రవేశించిన తర్వాత, అనగా దేవుని ఇంటిలో దేవుని పిల్లలుగా జీవించడానికి నిర్ణయించుకొని దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దేవుని నుండి తొలగిపోయే అవకాశము ఉందా లేదా? దేవుడిలోనికి వచ్చిన తర్వాత దేవుని విడిచిపెట్టే అవకాశం ఉందా? దేవుడు కావాలని దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆ ఇంటిని విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశము ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యము మనకు కనబడ్డది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరవక ఉండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకునుము అని అక్కడ రాయబడటం మనం చదువుకున్నాం. ఈ వాక్యాన్ని బట్టి ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి మర్చిపోయే అవకాశం ఉందన్నది, అంత మాత్రమే కాదు, మన హృదయములో నుండి దేవుని నుండి మనం తొలగిపోయే అవకాశం ఉందని, మర్చిపోయే అవకాశము, అలానే దేవుని నుండి తొలగిపోయే అవకాశము ఉంది కనుకనే జాగ్రత్తలు ఆయన చెప్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. నీవు జాగ్రత్త పడుము అని జాగ్రత్తలు తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని ఆ వాక్య భాగంలో మనం చదువుకోవటం జరిగింది. జాగ్రత్త అని అనగానే ప్రమాదము పొంచి ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రమాదంలో చిక్కే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇలాగ మనం బైబిల్ గ్రంథాన్ని కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు, దేవుడిలోనికి వచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయే అవకాశము ఉన్నదా అని అంటే ఎస్ ఉన్నదని ఈ వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని బిడ్డగా జీవించాలని నిర్ణయించుకొని
దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి మనము ఆ సన్నిధానాన్ని విడిచి సాతాను బిడ్డగా జీవించే అవకాశం ఉన్నదా అని అడిగితే ఎస్ ఉన్నది. అందుకనే జాగ్రత్త అనేటువంటి వాక్యము ఇక్కడ మనం చదువుకొని ఉన్నాం. ప్రతి నీరసానికి కొన్ని సూచనలు కనబడతా ఉంటాయని మనం చెప్పుకుంటాం. వర్షం రావడానికి ముందు మబ్బు గాలి ఎలాగేస్తుందో అలానే ఒక వ్యక్తికి జబ్బు రావడానికి ముందు కొన్ని సూచనలు కనబడతాయి. ఆ సూచనలను బట్టి ఇది ఫలానా జబ్బు రాబోతా ఉంది అనేటువంటి విషయం ఆటోమేటిక్గానే ఆ వ్యక్తికి అర్థమవుతూ ఉంటుంది. అలానే ఒక వ్యక్తి దేవుడిలో నుండి, ఒక కుటుంబము దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయారు అనడానికి ఏమైనా సూచనలు ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే సూచనలు ఉన్నాయి అని గత వారము 2 సూచనలు మనం నేర్చుకోవటం జరిగింది. అంటే ప్రతి దానికి ముందు ఎలాగైతే సూచనలు కనబడతాయో అలానే ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబము దేవుడిలో నుండి, దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయారు అనడానికి కొన్ని సూచనలు ఉన్నాయి అనేటువంటి విషయము బైబిల్ గ్రంథం చాలా చక్కగా వివరణాత్మకంగా మనకి తెలియచేస్తూ ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును అనేటువంటి వాక్యం అక్కడ మనకు కనబడతా ఉంది. అందరూ ఒకసారి ఆ వాక్యాన్ని తెరవాలని కోరుతా ఉన్నాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము 541 పేజీ నెంబర్లో నేను 3 అంకెలు లెక్క పెడతాను. దయచేసి అందరూ చదివే ప్రయత్నం చేయండి బైబిల్లో ఉన్నటువంటి వారు. రెడీ, 1 2 3 స్టార్ట్. ఓకే, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. భక్తి విడిచిన వాని మార్గములు. ఏమి విడిచిన వారు మార్గాలట? భక్తి విడిచిపెట్టేవారు మార్గాలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. అంటే విడిచిపెట్టేవారు ఉన్నారన్నమాట. ఏమి విడిచిపెట్టేవారు వీళ్ళు? భక్తిని విడిచిపెట్టేవారు ఈ సమాజంలో ఉన్నారు. సహోదరులారా, చివరికి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ భక్తిని విడిచే ఆ జీవితం ఏదైతే ఉన్నదో, ఎవరైతే భక్తిని విడిచిపెడతారో వారి జీవితం ఏదైతే మార్గములో అన్నాడు ఇక్కడ, వారి జీవితం ఏదైతే ఉన్నదో, వారి ప్రవక్తన ఏదైతే ఉన్నదో అది తుదకి వారికే ఎక్కసమగును. ఎదవ జీవితం నా జీవితం అనేటట్లుగా చేస్తుందంటే వారు భక్తి జీవితం, భక్తిహీనత కలిగినటువంటి జీవితం. ఎక్కసమగును అంటే అర్థం ఏంటనంటే వారికి వారే చిరాకు పడతారట. ఎందుకు నా జీవితం, ఎందుకు వచ్చింది నా జీవితం అని వారికి వారే చిరాకు పడే పరిస్థితి ఏర్పాటు అవుతుందట. ఎవరి జీవితము అని అంటే, ఎవరి మార్గంలోనంటే ఎవరైతే భక్తిని విడుస్తారో. జనరల్గా అందరూ భక్తి అంటే ఏ భావంలోకి వస్తారంటే, గత వారం చెప్పాను, జనవరి 1కి అందరూ దేవుని మందిరానికి వస్తారు. మందిరాలు కిటకిటకిటలు ఆడిపోతూ ఉంటుంటాయి. ఆ జనాలు చూసి భక్తి సమూహముతో మందిరాలు నిండి ఉండిన అని టీవీల్లోనూ పేపర్లోనూ రాస్తారు. కానీ దేవుడు కోరుకునే భక్తి, దేవుడు ఇష్టపడే భక్తి ఎంతమంది ఉన్నారు ఇక్కడ అని దేవుడు కనుక పరిశీలన చేసి ఆలోచన చేస్తే వందలాది మంది ఒకవేళ మందిరంలో ఉండొచ్చు జనవరి 1 రోజున. కానీ దేవుడు కోరుకునే మంది 100 మందిలో 10 మంది ఉంటారేమో. మిగతా 90 మంది భక్తిహీనులు. ఆ 100 మందిలో 10 మంది ఉంటారేమో, మిగతా వాళ్ళందరూ భక్తిని విడిచిన వారు. క్రిస్మస్ పరమదినాన్ని
పురస్కరించుకునేటువంటి భక్తులని పేపర్లో రాస్తూ ఉంటాడు. అంటే సంవత్సరానికి ఒకసారే. ఈరోజు మొదటి ఆదివారం చాలా మందిరాలు కిటకిటలు ఆడుతూ ఉంటాయి. కారణం ఏంటనంటే అక్కడ బలారాధన ఇస్తారు. కొన్ని మందిరాల్లో మొదటి ఆదివారం ఏం చేస్తారు? ప్రభురాత్రి బల్లను ఇస్తారు. ఆ నెలకు ఒకసారి వస్తారు. మిగతా 3 వారాలు 4 వారాలు వాళ్ళు కనబడరు. అంటే ఏమి విడిచిపెట్టారు వీళ్ళు అంటే భక్తిని విడిచిన వారు. చివరికి ఆలోచన చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి భక్తి వారికే వెక్కసమగును అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం మనం చదువుకుంటా ఉన్నాం. ప్రియ సోదరి సహోదరులారా, ఇక 3వ సూచన మనం ఆలోచన చేద్దాం. గత వారం 2 సూచనలే మీకు జ్ఞాపకం చేశాను. ఈ సమయంలో 3వ సూచన. ఒకవేళ పెద్దవారు పైన కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి, కింద చోటు లేకపోయినట్లయితే. సహోదరులారా, విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 3వ సూచన సమూయేలు మొదటి గ్రంథము. అందరూ గ్రంథాలు తెరవాలి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. మొదటి గ్రంథము 15వ అధ్యాయము. ప్రియులారా, మనము 10వ వచనము 11వ వచనము చక్కగా చదువుకోవడానికి సిద్ధపడదాము. అందరూ బైబిల్ తెరిచారు కదా? పేజీ నెంబర్ కూడా మీకు కొరకు నేను చెప్తాను. 236 మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాము. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోవును అనేటువంటి మాట అక్కడ మనకు కనబడతా ఉంది. మీకు అర్థమవుతుందో లేదో ఈ మాటలు? దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై, సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా న్యాయాధిపతిగా మనకు కనబడతా ఉన్నాడు ఈ గ్రంథాల్లో. ఆనాటి కాలంలో ప్రియులారా, సమూయేలు గారికి దేవుడు ప్రత్యక్షమే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమూయేలుతో ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి విషయం ఏమిటనంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఒకే ఒక రాజు. అప్పటికి రాజులు లేరు, న్యాయాధిపతులే ఉండేవారు. రాజులు లేని కాలంలో ప్రజలు రాజు కావాలని కోరుకుంటే ఆ కోరికను మన్నించి మహాదేవుడు ప్రియులారా గాడిద కనబడతలేదు, తప్పిపోయిందని గాడిదను ఎదుక్కుంటూ వస్తున్నటువంటి ఒక సౌలుని, ఓ సామాన్యమైనటువంటి వ్యక్తిని, ఆశీర్వదించబడినటువంటి ప్రజానికానికి రాజుగా నియమించినట్లుగా మనం చదువుకుంటా ఉన్నాం. వాగ్దానము చేయబడినటువంటి ప్రజలకు సౌలు అనబడినటువంటి ఒక సామాన్య వ్యక్తిని మహాదేవుడు ఏం చేశాడండి? చెప్పాలి, అందరూ చెప్పాలా? ఏం చేశాడు? రాజుగా నియమించాడు. రాజుగా నియమించి తర్వాత దేవుడు ఒక పనిని అప్పగించాడు ఈ రాజుకి. సౌలు అనబడినటువంటి రాజుకు ఒక పని అప్పగించాడు. ఆజ్ఞాపించి పని అప్పగించినటువంటి సందర్భాన్ని మనం చదువుకుంటా ఉన్నాము. అయితే ఈ రాజు దేవుని యొక్క పనిని నెరవేర్చటంలో ఫెయిల్ అయిపోయాడు. ఈ సౌలు అనేటువంటి ఈ రాజు దేవుడి ఆజ్ఞను అనుసరించడంలో ఫెయిల్ అయిపోయాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు చెప్తా ఉన్నాడు సమూయేలుతో, సమూయేలా, సౌలు నన్ను అనుసరింపక. ఎవరిని? సౌలు నన్ను. ఎవరు మాట్లాడుతున్నారండి ఇక్కడ? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వింటూ ఉన్నారో లేదో? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు అనబడినటువంటి ఓ సామాన్య వ్యక్తిని నేను ప్రజలకు రాజుగా నియమితే, ఈ రాజు అయినటువంటి సౌలు నన్ను విడిచి, నన్ను అనుసరింపక వెనక తీసి
నా ఆజ్ఞలను గైకొనలేకపోయాడు అని అంటున్నాడు. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరించలేదు అని అంటే దేవుళ్ళో ఉన్నట్ట లేనట్ట మీరు చెప్పండి ఒకసారి. లేనట్టేనా? ఓకే. సహోదరుల, దేవుణ్ణి అనుసరించకపోయినట్లయితే దేవుని మందిరంలో ఉన్నట్ట లేనట్ట? లేనట్టే. అదేంటి, మనుషులందరూ చక్కగా ఉన్నారు కదా అని అంటే మనిషి అయితే ఉంటాడు, మనసు అయితే దేవుళ్ళో లేనట్టు. చక్కగా మనము నాతో సహా నేనైతేనో మీనైతేనో కనబడడానికి మనిషి అయితే ఉండొచ్చు, దేవుని సన్నిధిలో చక్కగా కనబడడానికి ఉంటే ఉండొచ్చునుగాక. కానీ దేవుడు పరిగణనలోకి తీసుకునేది పైకి కనబడే రూపాన్ని కాదు, మనిషిని కాదు, మనిషిలో ఉన్నటువంటి ఓ శక్తి గల ఆత్మను లేక హృదయాన్ని లేక మనసును ఆయన పరిగణలో తీసుకుంటా ఉన్నాడు. మనిషి అయితే దేవుని మందిరంలో కనబడవచ్చు, కళ్ళకి కనబడవచ్చు, కానీ దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తా ఉన్నాడు కనుక వారి హృదయాలు దేవుని సన్నిధిలో లేవు అనే విషయం జ్ఞాపకం చేస్తాం. ఒకసారి ఈ సందర్భాన్ని పూర్తిగా వివరణాత్మకంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామే. 15వ అధ్యాయం ప్రారంభం. ఒకానొక దినమందు సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలును తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించడానికి సమూయేలు అనబడినటువంటి సేవకుడైన నన్ను దేవుడు పంపాడు. యెహోవా మాట వినుము అని చెప్పాడు ప్రారంభంలో. ఇక నేను ప్రజల మీద రాజుగా నియమిస్తూ ఉన్నాను, నువ్వు ఎవరి మాట విని ప్రజలను పాలించాలా? దేవుడి మాట. ఈ లోకంలో చాలా మంది జ్ఞానవంతులు అయిన వారు ఉంటారు, దేవుడైతే కనబడ్డు, కానీ జ్ఞానం కలిగినటువంటి వారు చాలా మంది లోకంలో ఉన్నారు, వారు కనబడతారు. ఈ లోకంలో చాలా మంది అందమైన వారు ఉంటారు, దేవుడు కనబడ్డు, కానీ అందమైన వారు కళ్ళకి కనబడతారు. ఈ లోకంలో చాలా మంది ధనవంతులు ఉంటారు, దేవుడు కనబడ్డు, కానీ ధనవంతులైన వారు కళ్ళకి కనబడతారు. జ్ఞానవంతులైన అందం కలిగినటువంటి వారైనా, ధనవంతులైనా, మరి అధికారం కలిగినటువంటి వారైనా నీ కళ్ళకు ఉన్నా నీవు మాత్రము ఎవరి మాట వినాలి? దేవుని మాట విని ప్రజలను పాలించాలి. అందుకే దేవుడు నన్ను పంపాడు, నిన్ను దేవుని ప్రజల మీద రాజుగా ఉండడానికి అభిషేకించమని అని చెప్పాడు. సహోదరులారా, రాజు కాబట్టి చుట్టుపక్కల అనేక మంది రాజులు, అనేక మంది జ్ఞానవంతులు, రకరకాల వ్యక్తులు రాజుగారితో కలవడానికి వస్తారు. అందులో అన్యులు ఉండొచ్చు, తత్వజ్ఞానం కలిగినటువంటి వారు ఉండొచ్చు, ఎంతో మంది ఉండొచ్చు. ఎంతో మంది ఎన్ని సలహాలు ఇచ్చినా అది నీకు చాలా బలాన్ని చేకూర్చే విధంగా ఉన్నా, ఆర్థికంగా నేను బలపరిచే విధంగా ఉన్నా, నీ స్థితిగతులు బాగుండేటట్లుగా ఉన్నా ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి. ఆ దేవుడి మాట నీకు నచ్చితే వినవచ్చు, మరి నచ్చకపోతే నచ్చకపోయినా కానీ వినాలి. అందుకేనా నువ్వు నా కుమారుడుగా నా కుమార్తెగా దేవుని సన్నిధిలో ఆయన చేర్చుకున్నాడు, అగ్ని చేర్చుకున్నాడు అని జస్ట్ అందుకే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అందుకే మరొకసారి మాటలు, యెహోవా మాట వినుము అని చెప్పి 2వ వచనంలో దేవుడే స్వయంగా ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సౌలుకి పని అప్పగిస్తూ ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు అనగా ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. సహోదరులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి వస్తున్నారు, విడుదల పొంది పాలు తేనెలు ప్రవశించే దేశానికి వెళ్తా ఉన్నారు. పాపాన్ని విడిచి ఆశీర్వాదానికి ప్రయాణమయ్యారు ఇశ్రాయేలీయులు. బానిసత్వాన్ని విడిచి దేవుడు వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకోవడానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. ఇలాంటి సమయాల్లో ఆటంకాలు వస్తూ ఉన్నాయి వీరికి. దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా బ్రతకడానికి సిద్ధపడినటువంటి ఈ బిడ్డలకి, కంకణం కట్టుకుని బయలుదేరినటువంటి ఈ బిడ్డలకి ఆటంకాలు వస్తూ ఉన్నాయి. శత్రువుల ద్వారా ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉన్నాయి. అనారోగ్యపరమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉన్నాయి. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా వీళ్ళ గమ్యం చేరాలి అంటే ఆటంకాలను అధిగమించి ముందుకి వెళ్ళాలి. ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే దేనిని ఆయుధంగా పట్టుకోవాలి? ఈ ప్రజలు దేనిని ఆయుధముగా పట్టుకోవాలి అని అంటే ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని శక్తిగా మలుచుకొని దేవుని మీద 100% ఆధారపడి గమ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. అదే కోణంలో ఈ బిడ్డలు ప్రార్థనా శక్తిని ఆధారం చేసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో అమాలేకీయులు అనబడినటువంటి వారు దారివ్వకుండా భయంకరమైనటువంటి పరిస్థితి వారికి వచ్చినటువంటి సందర్భం. దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఏమంటూ ఉన్నాడంటే, ప్రియులారా, నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులని, స్త్రీలని, బాలులను, పిల్లలను, ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు భక్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. అర్థమవుతుందా మీకు? ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాటలు? దేవుడు. ఎవరికి పని అప్పగిస్తూ ఉన్నాడు దేవుడు? ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సౌలు గారికి పని అప్పగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరి మాట వినాలండి? సౌలు ఎవరి మాట వినాలి? దేవుడి మాటే. దేవుడు ఏం చెప్తే అదే, దేవుడు ఎలా చెప్తే అలాగే, కనీసం తోచ తప్పకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయవలసినటువంటి అవసరత రాజుకుంది. దేవుడు చెప్పినట్టుగానే యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినటువంటి సందర్భం మనం చదువుకుంటా ఉన్నాము. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే 8వ వచనంలో, అమాలేకీయుల రాజైన అగాగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. అంతవరకు బాగానే ఉంది. 9వ వచనము, సౌలును జనులను కూడా అగాగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్వెను గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని ఏం చేశాడట? నిర్మూలన చేశాడు. దేవుడు యుద్ధానికి వెళ్ళమన్నాడు అమాలేకీయుల మీదకి సౌలుని. వెళ్ళాడా? ఎస్, వెళ్ళాడు. వెళ్ళి ఏం చేయమన్నాడంటే రాజుతో సహా, అక్కడ ఉన్నటువంటి మనుషులతో సహా, మనుషులు మాత్రమే కాదు పశువులతో సహా, అది గొర్రెలైనా, ఒంటెలైనా, ఎద్దులైనా, ఆవులైనా, మేకలైనా, మరి ఏదైనా ఉండడానికి వీరు లేదు. అది శపించబడినటువంటి ప్రదేశం, శాపముతో ఉండేటువంటి ప్రదేశం. కాబట్టి వాటిని అన్నిటిని నిర్మూలన చేయాలి అని అంటే రాజుని అలాగే కొన్ని పశువులను నిర్మూలము చేయకుండా చంపకుండా ఉన్నాడట. మీకు అర్థమవుతున్నాయో లేదు ఈ మాటలు?
ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు మాట విన్నాడా లేదా? మీకు ఏమైనా అర్థమవుతుందా తల్లి? దేవుడు మాట విన్నాడా లేదా? ఈరోజు విన్నాడా లేదా? కొంతమంది విన్నారు అన్నట్టుగా తల ఊపుతున్నారు, కొంతమంది వినలేదని నోటితో చెప్తున్నారు. విన్నారా లేదా? వినలేదా? యుద్ధానికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు కదండి. యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు, మాట విని యుద్ధానికి వెళ్ళాడు. అన్నిటినీ నిర్మూలన చేయమన్నాడు, మరి చేశాడా అంటే చేయలేదు. 10వ వచనంలో చెప్తా ఉన్నాడు, సమూయేలుకి, ప్రవక్త అయినటువంటి సమూయేలుకి ప్రత్యక్షమే, సమూయేలా సౌలు ఎంత పని చేశాడో చూడు. ఓ సమూయేలా సౌలు ఎంత పని చేశాడో చూడు. సౌలు నన్ను అనుసరింపక వెనకదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను బాధపడుతూ ఉన్నాను, సంతాపపడుతూ ఉన్నాను. దేవుడు బాధపడుతూ ఉన్నాడట. ఏ మాట విన్నందుక? వినలేనందుకు. సహోదరులారా, ఈ మాటను దేవుడు ఏ విషయాన్ని అయితే తెలియజేశాడో ఆ విషయాన్ని పట్టుకుని ఎన్నే సమూయేలు అనమనేటువంటి దైవజనుడు రాజు అయిన సౌలు యొద్దకు వచ్చాడు. రాజు అయిన సౌలు యొద్దకు వచ్చి ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చదువుకుందాము. 13వ వచనము తర్వాత 13వ వచనము, అతడు అనగా సమూయేలు సౌలు యొద్దకు రాగా సౌలు ఏం చెప్పాడంటే, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చినదుగనగా అని చెప్తున్నాడు. చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయ్యి, దేవుడు ఆజ్ఞను నేను నెరవేర్చాను అని ఎవరితో చెప్తున్నాడు? అమ్మా అర్థమవుతుంది? ఎవరితో చెప్తున్నాడు ఆయన? సమూయేలుతో చెప్తున్నాడు. సౌలు ఇక దేవుడు పని అప్పగించాడు, ఆ పని చాలా చక్కగా నేను నెరవేర్చాను, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అని చెప్తున్నాడు. సమూయేలు మాట్లాడుతున్నాడు 14వ వచనంలో, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రెంకలను ఎక్కడివి అని అడుగుతున్నాడు. దేవుడు ఆజ్ఞను నేను అనుసరించానని నువ్వు చెప్పుకున్నావు, మరి అలాగైతే ఇగో ఈ మైదానంలో గొర్రెల యొక్క అరుపులు నాకు వినబడుతూ ఉన్నాయి, ఎడ్ల యొక్క రంకులు నాకు వినబడుతూ ఉన్నాయి, ఎక్కడయ్యి అని చెప్పేసి ఎన్నే సమూయేలు అడిగితే సమూయేలు సమాధానం చెప్తా ఉన్నాడు. క్షమించాలి, సమూయేలుకి సౌలు సమాధానం చెప్తా ఉన్నాడు. ఏమనంటే, అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చెను, నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని వండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలము చేసితము కదా అని చెప్తున్నాయి. ఆ మాటలో ఏమన్నా సౌలు మాట్లాడుతున్నటువంటి మాటలో ఏమైనా పొరపాటు మీరేమైనా గమనించారా? చదువుతున్నప్పుడు మీరేమైనా గమనించారా? మరొకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. సహోదరులు, చదువుతూ ఉన్నాను. అందుకు సౌలు మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలుతో, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని వండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలము చేసితమనగా అని చెప్తున్నాడు. ఈయన మాట్లాడే మాటలో ఏమన్నా పొరపాటు ఏమైనా కనబడుతుందా? కరెక్ట్గా మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడాడు పొరపాటు చెప్పండి. ఏమండి ఈ పక్కలు చెప్పండి. మంచి వాటిని అన్నిటిని తీసుకొచ్చాడు, వెరీ గుడ్. చెడ్డ వాటిని చంపేశాడు. మంచి వాటిని ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? దేవునికి బలి ఇవ్వడానికి. మంచి పనే కదా, దేవునికి బలి ఇవ్వడానికి మంచి వాటిని తీసుకొచ్చాడు, చెడ్డ వాటిని చంపేశాడు. మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా?
మీరు కొంచెం ఆలోచన చేయండి. సౌలు అనబడినటువంటి వ్యక్తి దేవుని చెప్పినట్టుగా యుద్ధానికి వెళ్ళాడు. మంచి పశువులను మాత్రమే తీసుకుని వచ్చాడు, చెడ్డ వాటిని చంపేసి. ఇంతకీ మంచి వాటిని ఎందుకనంటే దేవునికి బలి ఇవ్వడానికి. మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? చెడ్డ పనే. అది పాయింట్. అది ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. ఇంకొక మాట ఇంకా ఏం కనపడుతుంది ఆ వచనంలో మనకి అని అంటే, అక్కడ ఒక మాట మనం చదువుకున్నాం. నీ దేవుడని యెహోవాకు. సమూయేలు దేవుడు అతను, ఇతనికి దేవుడు కాదా? ఒక్కొక్కసారి మనోళ్ళు కూడా, మీ సంఘం, మీ పాస్టర్ గారు ఈ మాటలు ఏ మాటలు అంటారో చెప్పండి. ఈ మాటలు ఏమంటారు? సమూయేలుతో సౌలు అదే అన్నాడు, నీ దేవుడు. మన దేవుడు అంటే బాగుండు. దేవుడు సమూయేలుకి దేవుడే, సౌలుకి దేవుడే, అవునా కదా? ఇక్కడ మన దేవుడని యెహోవాకు అంటే చాలా బాగుండు. నీ దేవుడని యెహోవాకు. సేమ్ మనకలాగే మాట్లాడుతున్నాడు. మనోడు ఎవడన్నా వెళ్ళాడేమో సౌలు గారి దగ్గరికి. మీ సంఘం, మీ గుడి, మీ పాస్టర్ గారు, మీ పాస్టర్ అమ్మగారు ఏ మాటలు? ఈ తిరమాలి మాటలు అంటారు. మంచోళ్ళు మాట్లాడరండి. మతి స్థిమితం లేనటువంటి వారు మాట్లాడే మాటలు ఇవన్నీ. ఏ మాటలు? తిరమ్మాలి మాటలు. తిరం తప్పిపోయిన వారు మాట్లాడే మాటలు, ఈ మాటలు మాట్లాడతారు. అలాల దగ్గర మీరు ఉండకూడదు, మీకు తిరం పోతుంది. అర్థమవుతుందండి? అలాంటి వారితో సహవాసం చేయకూడదు. మీకు కూడా ఏం పోతుంది? తిరం పోతుంది, మతి పోతుంది అన్నమాట. చూడండి, రాజుగారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవడో సామాన్యుడు మాట్లాడితే ఏదో అనుకున్నాం. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి తీసుకొచ్చాం అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్పిన మాటను విను, దేవుడు ఏం చెప్పాడో నువ్వు విను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంతకీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటనంటే, చూడండి, సమూయేలు ఎన్నో వచనం అమ్మ? ఇది 16వ వచనం కదా, 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు, ఎన్నిక లేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, నీకు అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు, దిక్కుమాలం స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు నిన్ను రాజుగా అభిషేకం చేసి ఇశ్రాయేలు గోత్రాలకు శిరస్సుగా ఉంచాడు. నీకు ఒకప్పుడు ఉనికి లేదు, గుర్తింపు లేదు, స్థానం లేదు, ఎన్నిక లేని స్థితిలో నువ్వు ఉన్నావు. సౌలు ఒకప్పుడు ఎన్నిక లేనటువంటి స్థితిలో ఉన్నాడు. సౌలు ఎవరికీ తెలియదు, అతనికి గుర్తింపు లేదు, స్థానం లేదు, విలువ లేదు. గాడిదలు మేపుకుంటా ఉన్నాడు అతను, గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు అతను. ఓ గాడిద తప్పిపోతే, ఆ గాడిద పోతే బాగానే అనుకోలేదు. అయ్యో ఆ గాడిద పోతే అయ్యో నా జీవనోపాధి పోతుంది అనేటువంటి ఆలోచన. గాడిదని వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూ ఉన్నాడు. అయ్యా నా గాడిద వచ్చిందా, ఈ ఆనవాళ్ళు ఈ గాడిదకు ఉంటుంది, కనబడ్డదని చెప్పేసి గేదె పోతే ఎలాగ ఎదుగుతారో చూడండి మనోళ్ళు. అలాగా గాడిదని వెతుక్కుంటా ఉన్నాడు. అలాంటి గాడిదని ఎదుక్కుంటా ఉంటున్నటువంటి ఒక వ్యక్తిని మహాదేవుడు కటాక్షించి ఇశ్రాయేలు ప్రజలకు శిరస్సుగా ఉండడానికి రాజుగా పట్టాభిషేకం చేసినటువంటి సందర్భాన్ని మర్చిపోయాడు. అభిషేకించేటప్పుడే దేవుడు చెప్పాడు సమూయేలు ద్వారా, అబ్బాయి నువ్వు రాజు అవుతా ఉన్నావు కాబట్టి ఎవరి మాట వినాలి? నువ్వు దేవుడి మాటే వినాలి. రాజు అయిన తర్వాత నీకు ఈ గుడిసెలో ఉండవు, నువ్వు ఇప్పుడు అంతఃపురంలోకి వెళ్ళిపోతావు. అంతఃపురంలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ కళ్ళు ఎక్కే అవకాశం ఉన్నది. నువ్వు రాజు అయిన తర్వాత నీ చుట్టూ బలగం వస్తుంది, సైన్యం వస్తుంది, ఆస్తుపాస్తులు వస్తాయి, గౌరవం వస్తుంది, మంత్రులు వస్తారు, రథాలు వస్తాయి, గుర్రాలు వస్తాయి. ఇప్పుడు తలకి ఏమెక్కుతుంది? అన్ని దగ్గరికి వచ్చేస్తే తలకి ఏమెక్కుతుంది? పొగరెక్కే అవకాశం లేకపోలేదు. కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా నువ్వైనా నేనని ఎవరి మాట వినాలి? దేవుని మాటే వినాలి
అని చెప్పేసాడు. ఆల్రెడీ ముందుగానే చెప్పాడు ఈ మాట దైవజనుడు సమూయేలు. అయినా కానీ దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి తనకు నచ్చినట్టుగా చేయటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం అంశం ఏంటనంటే ప్రియ సోదరి సహోదరులారా, తను లోపలికి వచ్చేసాను. ఇక్కడ కుర్చీలు ఉన్నాయి ఖాళీగా, ఇలా లోపలికి వచ్చేసాను. ఇలా లోపల ఈ కుర్చీలో కూర్చోండి. విషయం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం సహోదరులారా. ఈ మాటలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఎన్నిక లేని నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తే దేవుని మర్చిపోయాను, దేవుని మాటను వినటంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. సహోదరులారా, ఒకప్పుడు మన స్థితి, ఆ విధానాన్ని అలా పక్కన పెడితే, ఒకప్పుడు మన స్థితి ఒక 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం మన కుటుంబ పరిస్థితి స్థితి ఆలోచన చేస్తే ఎన్నిక లేని స్థితే, యోగ్యత లేని స్థితే, అర్హత లేని స్థితే. అలాంటి స్థితిలో నుండి ఈ రోజున లోటు లేని స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. మంచి గృహాలను ఇచ్చాడు, చక్కగా లోటు లేకుండా, పొత్తు లేకుండా మంచి విధానంలో మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అందుకని ఎవరిని మర్చిపోకూడదు, అటు సౌలైనా మనమైనా ఎవరిని మర్చిపోకూడదు, దేవుని మర్చిపోకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని మర్చిపోకూడదు. ఇంతకీ మన పాఠం ఏంటనంటే, ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత, ఒక వ్యక్తి దేవుడు కావాలని మార్పు చెంది దేవుడిలోనికి వచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయే అవకాశం ఉన్నదా అని ఆలోచిస్తే, ఎస్ ఉన్నదనే గత వారం నుండి చెప్పుకుంటా వస్తా ఉంది బైబిల్ గ్రంథం, నేను కాదు. ఒక వ్యక్తి దేవుని నమ్మిన తర్వాత మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నదా అని అంటే, ఎస్ ఉందనే చెప్తా ఉంది. వీళ్ళు దేవుళ్ళలో నుండి తొలగిపోయారు, వీళ్ళు దేవుని విడిచిపెట్టేశారు అనడానికి ఏమైనా సూచనలు ఉన్నాయంటే ఉన్నాయి. ఒక సూచన ఏంటంటే, మనం చెప్పుకున్నాం గత వారము, అన్య దేవతలకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో వీళ్ళు కూడా ఒక భాగాన్ని ఒక అడుగేయటం, ఒక చెయ్యటం, ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తూ ఉంటుంటే, ఒకవేళ బహుశా గత వారం రానటువంటి వారికి చిన్న విషయం ఏంటి, అలాంటి కార్యక్రమాలు అంటే ఏంటి అని అనొచ్చు, అర్థం కానటువంటి. అంటే సోది చెప్పించుకున్నా, తాయితులు కట్టించుకున్నా, విగ్రహ సంబంధమైన వాటికి వెళ్ళినా, చిలక జ్యోతిని చెప్పించుకున్నా, లేకపోతే ఏ విధమైన దిట్టులు తీస్తున్నా, ఇలాంటి కార్యక్రమాల్లో, విగ్రహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఒకవేళ మనుషులను ఆశ్రయిస్తే దేవుని కాదని, మీరు ఇప్పుడు కాదు ఎప్పుడో తొలగిపోయారు దేవుళ్ళలో నుండి, ఊరికే అలాగ వస్తున్నారు అంతే మందిరానికి అని గత వారం ఇదొక సూచన అని చెప్పుకున్నాం. రెండవది, విశ్వాసము నుండి తొలగిపోయారు. పైపొచ్చి దేవుని మందిరంలోనే కనబడతారని వీళ్ళు విగ్రహారాధన చేయరు, కానీ విశ్వాసము నుండి తొలగిపోయారు, ఇదొక సూచన. ఈరోజు మూడవ సూచన ఏంటంటే, దేవుని ఆజ్ఞ కంటే, దేవుని మాట కంటే, అంటే దేవుని ఆజ్ఞను విడిచిన వారందరూ, దేవుని వాక్యాన్ని విడిచిన వారందరూ ఎందులో నుండి తొలగిపోయినట్టు, దేవుడిలో నుండి, దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయినట్టుగా ఇదొక సూచన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సౌలు అనమనేటువంటి వ్యక్తి దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి, దేవుని ప్రజలకు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి. సమూయేలు రాగానే మంచి మాట మాట్లాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించిన గాక అని అన్నాడు. అంటే దేవుల్లో ఉన్నాడు అన్నమాట, దేవుల్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా మన వాళ్ళు నేను వచ్చినా లేకపోతే ఎవరు వచ్చినా వందనాలు అయ్యగారు అని అంటారు. వందనాలు అయ్యగారు అన్నంత మాత్రాన దేవుల్లో ఉన్నట్టు కాదు. ఇలాంటి సూచనలు ఏమైనా కనపడితే ఇప్పుడు కాదు, ఎప్పుడో జంపు చెప్పండి, ఎప్పుడో ఏళ్ళు జంపు, తర్వాత మాట ఏంటి, జిలాని అన్న తెల్లలేదు, ఎప్పుడో జంపు జిలాని అనమాట. ఎక్కడ నుండి, దేవుడిలో నుండి, దేవుని మందిరంలో నుండి. అర్థమవుతుందా ప్రియులారా? చూడండి, ఈ మాట మనం చదువుకుంటా ఉన్నాము. సమూయేలు గ్రంథంలో ఉన్నాము, 15వ అధ్యాయము. సౌలు గారి యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని మాట వినటంలో ఇతను ఫెయిల్ అయిపోయాడు.
అందుకే దేవుని నుండి తొలగిపోయాడు అనేటువంటి విషయం. 17వ వచనం మరొకసారి. సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నావు. ఇశ్రాయేలు గోత్రికులు శిరస్సుగా దేవుడు నిన్ను నియమించాడు, ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోవు పాపాత్ములైన అమాలీకులు నిర్మూలం చేయము, వారిని లయపరచుము, లయమయ్యే వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అని అడుగుతున్నాడు. దేవుని మాట వినకుండా, యెహోవా మాట వినక, ఎవరి మాట వినక? యెహోవా మాట వినక దోపుడి సొమ్ము మీద ఎగబడి ఏం చేశాడట? ఆయన దృష్టికి కీడు చేశావు. అందుకు సౌలు ఆ మాట అనొద్దని చెప్పేసి అంటున్నాడు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలీకుల రాజైన అగాగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలీకులు నిర్మూలన చేసి తిని. అయితే గిలాదులో నీ దేవుడిని యెహోవా బలర్పించుటకే జనులు శపితమగు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చానని సమూయేలుతో చెప్పాను. సహోదరులారా, దేని తీసుకుని వచ్చాడట? దేవునికి బలులు అర్పించడానికి. బలులు అర్పించడానికి ఎడ్లను గొర్రెలను తీసుకుని వచ్చాడు. ఎందులోని తీసుకుని వచ్చాడట? శపితమైన శపింపబడినటువంటి వాటిలోని తీసుకుని వస్తే దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడ్డాడు. ఇష్టపడ్డు. మంచి మనసుతో దేవునికి సమర్పణ అనేటువంటిది చేయాలి. తెచ్చినటువంటి గొర్రెలు, తెచ్చినటువంటి ఈ ఎడ్లు చాలా బలంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. బలంగా ఉన్నంత మాత్రాన, అందంగా ఉన్నంత మాత్రాన దేవుడు అంగీకార యోగ్యము కావు. కారణం ఏంటంటే అవి శపించబడ్డాయి. శపించబడినటువంటి భూభాగంలో వచ్చినాయి, శపింపబడినటువంటి అన్య జాతుల నుండి వచ్చినాయి. దేవుడు అంగీకరించడు. శపించబడినటువంటి వాటిని ఒకవేళ అర్పణను దేవుడు అంగీకరించడు, అర్పించిన వారిని కూడా దేవుడు అంగీకరించడు. దేవునికి ఇష్టం లేదు. దేవుడికి ఏది ఇష్టం మరి అని అడిగితే కింద చెప్తున్నాడు. దేవుడికి ఏది ఇష్టం మరి అని అడిగితే కింద చెప్తా ఉన్నాడు. తాను దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను, 22వ వచనం, దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించినా, ఆలోచించము, బలులు అర్పించుడు కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వును అర్పించుడు కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, శోధి చెప్పుటయు పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయ విగ్రహ దేవతను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించేది కనుక నీవు రాజుగా ఉండుటకు ఆయన నిన్ను విసర్జించాడు అని చెప్పాడు. చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవునికి బలులు కాదు ఇష్టం, బలులు అర్పించే వ్యక్తి హృదయము ఆయనకి ఇష్టం. ప్రియ సోదరి సహోదరులారా, దేవుని మాట వినటం దేవుడు ఎంతో సంతోషం. మాట అనగా ఆయన ఆజ్ఞ, మాట అనగా ఆయన వాక్కును, ఆజ్ఞలను అనుసరించటము దేవునికి ఇష్టం. ఈరోజున మనం కూడా భక్తి ముసుగులో తెలియకుండా ఒకవేళ మనం ఉన్నట్లయితే దేవుని మాటను వినకుండా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. నేడు సమాజం, క్రైస్తవ సమాజం ఎంత దారుణంగా ఉందో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లోకా సువార్తలో ఉన్నటువంటి మాట. లోకా సువార్త సహోదరులారు, చాలామంది దేవుడు చెప్పినట్టుగా చేయటం లేదు, వారికి నచ్చినట్టుగా చేసి
దేవుని కనపరుస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం అనేటువంటి భ్రమలో ఉంటా ఉన్నారు. కానీ ప్రభువారు అంటా ఉన్నారు లోకసువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో, నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక, నేను చెప్పే మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? మందిరానికైతే వస్తూ ఉన్నారు, చక్కగా అన్నీ బాగానే చేస్తూ ఉన్నారు, కానీ నా మాట మీరు వింటలేదు, నా వాక్యాన్ని మీరు అంగీకరించడం లేదు, ఎందుకో నా మాటలు మీకు నచ్చటం లేదు, నేను చెప్పినట్టుగా మీరు చేయటం లేదు. పైకి ఏమని పిలుస్తున్నారని అంటే ప్రభా 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 అని పిలుస్తున్నారు. నా మాట ప్రకారం మీరు చేయక ప్రభా ప్రభా నన్ను ఎందుకు పిలుచుట ఎందుకు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాట అంటే దేవుని సంతోషమా? మన పిల్లలు మన మాట అంటే మనకు సంతోషం అండి, సంతోషమా కదా? ఎస్, ప్రతి తల్లి ప్రతి తండ్రి చాలా సంతోషిస్తారు పిల్లలు తల్లిదండ్రుల మాట వింటే. పైపచ్చు డాడీ డాడీ మమ్మీ మమ్మీ డాడీ డాడీ మమ్మీ మమ్మీ అని అంటూ వాళ్ళు చెప్పిన మాటలు వింటలేదు అనుకోండి, సంతోషిస్తారా? సంతోషించరు. అలాగే మనం దేవుడా 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 అని అంటా ఉన్నాం, కానీ దేవుడి మాట అయితే వింటలేదు. దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. సహోదరులారా, దేవుని విసర్జించుట, దేవుని మీరు విసర్జించారు అనడానికి కొన్ని సూచనలు. ఇందులో 3వ సూచన ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి సూచన ఏంటనంటే, వీళ్ళు దేవుని ఆజ్ఞను వినరు. దేవుడు చెప్పినట్టుగా వీళ్ళు చెయ్యరు గనక వీరు దేవుళ్ళో నుండి, దేవుని మందిరములో నుండి తొలగిపోయారు అనడానికి ఇదొక సూచన అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరులారా, ఆఖరిగా 2 వాక్యాలు నేను చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను. 4వ సూచన మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనము. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, క్రీస్తు కృప నుండి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి, ఆ మాట చూడండి, పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది అని పౌలు తన బాధ్యతను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అపోస్తుడైనటువంటి పౌలు అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగాడు. ఆయన సువార్తను బోధించి అనేకులను దేవుని సన్నిధిలోనికి చేర్చాడు. ఆయన సత్య సువార్తను ప్రకటించి దేవుని మందిరంలోనికి దేవునికి దగ్గరగా చేర్చాడు. ఆయన దగ్గరగా చేర్చినటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటలు, కొంతకాలం అయిన తర్వాత సంఘ బిడ్డలు లేక దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి ఈ బిడ్డలు పిలిచిన వాణిని విడిచిపెట్టారట. ఇంతకీ ఎవరు పిలిచారు మనల్ని దేవుని వద్దకు? పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు అని అనుకుంటే పొరపాటు. మనలను దేవుని యొద్దకు పిలిచింది ఎవరు? యేసు ప్రభువారు మనం పిలిచారండి. ఒక వాక్యం మనకు బాగా తెలుసు, ప్రయాసపడి, మీరు చెప్పాలా, మీకు కంట వచ్చేవాళ్ళు ఈ వాక్యం, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వస్తే నాకేంటి నాయనా, వస్తే నాకేంటి లాభం? మీకు విశ్రాంతిని అనుగ్రహించేది. ప్రభు చెంతకు చేరితే విశ్రాంతి. ఆ మాటను మనం విశ్వాసం ఉంచి నమ్మి ప్రభు యొద్దకు వచ్చాం. కొంతకాలమైన తర్వాత లోకాన్ని స్నేహించి, కొంతకాలమైన తర్వాత అన్నాన్ని స్నేహించి, ధనాన్ని స్నేహించి, అధికారాన్ని స్నేహించి దేవుని విడిచి లోకంలోకి వెళ్ళిపోయారట. అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను, అసలు సిసలైనటువంటి సువార్తను, దేవుని వాక్యాన్ని చెరిపే సువార్త ఇది అంటున్నాడు ఆయన.
చెరపగోరు మిమ్మల్ని కలవరపరిచే వారు కొందరు ఉన్నారు. వారు మాయ మాటల్లో మీరు పడిపోయి ప్రియ సోదరి దేవుని విడిచిపెట్టేశారు. అసలు సిసలైన సంఘాన్ని విడిచిపెట్టేశారు. అసలు సిసలైన వాక్యాన్ని విడిచిపెట్టేశారు. అందుకే మీరు తొలగిపోయారు, విడిచిపెట్టారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రపంచమంతటికి దేవుడు ఒకడే. ప్రపంచమంతటికి ఒకే బైబిలు. ఆ బైబిల్లో ఒకే దేవుడు ఉన్నాడు, ఒకే ప్రభువు ఉన్నాడు, ఒకే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఒకే సంఘం ఉంది, ఒకే బాప్టిజం ఉంది, ఒకే విశ్వాసం ఉంది అని ఎఫెసీ పత్రిక 4:4 తర్వాత మీరు చదువుకుంటే మనకు అర్థమవుతా ఉంది. ఒకటే అది అసలు సిసలైనది దేవుని ద్వారా ప్రవేశపెట్టబడింది. అది కాక భిన్నమైనటువంటి బోధలకి మీరు తొలగిపోయారు. ఎంత విచారకరమైన సంఘటన ఇది. మిమ్మల్ని బాగు చేయడానికి ప్రభు మిమ్మల్ని పిలిచడంలో బాగానే వచ్చారు, కానీ కొంతకాలానికి మీరు దేవుని విడిచి తొలగిపోయారు, సంఘాన్ని విడిచి తొలగిపోయారు, మందిరాన్ని విడిచి తొలగిపోయారు. అలా అక్కడేదో బాగుందంటే అక్కడికి, ఇక్కడేదో బాగుందంటే ఇక్కడికి, ఇలాగా ఎతుకులాడుతూ ఉన్నారు. అయ్యో, బోధని విడిచి వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని సంఘాన్ని, దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని విడిచి వెళితే వీరు దేవుడిలో నుండి తొలగిపోయారు అనడానికి ఇదొక సూచన అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ సోదరి సహోదరులారా, ఈ సూచనలు అన్నీ, ఇలాంటి సూచనలు విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఛాయలు కనబడినా, విశ్వాసం నుండి తొలగిపోయే లోకపరమైనటువంటి స్నేహాన్ని స్నేహించిన, అలానే ఆజ్ఞను, దేవుని మాటను వినకుండా మనుషుల మాటలు విన్నా, అలాగే స్వార్థను లోబడకుండా అస్వార్థను లేక దుర్బోధకు లోనైన ఇవన్నీ మనిషిలో కనబడుతున్నటువంటి సూచనలు అనేటువంటి విషయం. ఎవరిలో నుండి తొలగిపోయారు అనడానికి సూచనలు ఇవి, దేవుడిలో నుండి తొలగిపోయారు అనడానికి సూచనలు. ప్రియ సోదరి సహోదరులారా, విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన దేవుడు పరమాత్ముడు, కరుణగల దేవుడు, దయగలిగినటువంటి దేవుడు. సహోదరులారా, ఆయన చెంతను ఉండాలని ఆశపడతా ఉన్నాడు. మానవులుగా ప్రతి మనిషి తెలుసో తెలియకో తప్పుదమ్ములు చేసే అవకాశం ఉంది కనుక, దేవా నన్ను క్షమించు, నన్ను నీ పాద సన్నిధిలో చేర్చుకో అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగితే దేవుడు ఆయనను, ఆ వ్యక్తిని ఏం చేస్తానంటున్నాడు? ఆయన చేర్చుకుంటాడు, గుండెలకు హత్తుకుంటాడు. ఆయన నా దగ్గరికి రాకు, నన్ను ముట్టుకోకు, నన్ను చూడకని ఆయన అండగాని ప్రతి వ్యక్తిని ఆయన గుండెలకు హత్తుకుని పరమాత్ముడిగా ఆయనకున్నాడు. సహోదరులు, అలాగ ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఇర్మియా గ్రంథము మనం చదువుకోగలిగితే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము ప్రియులారా 5వ వచనాన్ని మనం చదువుకుందాము. 5వ వచనము, యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుకొనిచున్నారు. తిరుగు రాము అనేటువంటి విషయం చెప్పుకుంటున్నారట. యెరూషలేము ప్రజలు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. యెరూషలేములో ఎవరు నివాసం ఉంటున్నారండి? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అనగా దేవుణ్ణి ఎరిగిన వారు, ఇశ్రాయేలు అనగా దేవుని మందిరము కలిగిన వారు, ఇశ్రాయేలు అనగా దేవుని యొక్క చట్టము తెలిసిన వారు. వీరు విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయొచ్చు, వారిని మోసమును ఆశ్రయమును చేసుకుని మేము తిరిగి రాము, మేము దేవుని ఎదుకు తిరిగి రాము, దేవుని మందిరానికి తిరిగి రాము అని చెప్పుకుంటూ ఉన్నారట. 4వ వచనం చెప్తే ఇంకా చక్కగా ఉంది. 4వ వచనం నుండి, యెహోవా ఎలాగూ సెలవిచ్చి ఉన్నాడు వారితో చెప్పము, మనుషులు పడి తిరిగి లేవకుండుదురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా అని చెప్తున్నాడు. తిరిగి రారా అని అంటే వారు ఏమంటున్నారట? తిరిగి వస్తామంటున్నారా, రామంటున్నారా? పడిపోయి తిరిగి లేస్తారు కదా, అలాగే మీరు తిరిగి లేవరా?
ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు కదా, అలాగే మీరు తిరిగి రారా అని అంటుంటే దేవుడు మళ్ళీ వాళ్ళని ప్రేమించి తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి, మీ కొరకు స్వాస్థ్యము సిద్ధపరచబడి ఉన్నది, మీ కొరకు దేవుడి యొక్క ఆశీర్వాదం సిద్ధపరచబడి ఉన్నది, రండి 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 అని పిలుస్తుంటే వీళ్ళేమంటున్నారట, మేము తిరిగి రాము. 5వ వచనం 3వ లైన్లో ఏమని, మేము తిరిగి రామని ఎలా చెప్పుకొనిచున్నారు అని అంటే వీళ్ళకి దేవుని ప్రేమ అర్థమైందనా అర్థం కాలేదనా? అర్థం కాల. దేవుడు అనుగ్రహం వీళ్ళకి అర్థం కాలేదు, దేవుని రుచి చూడలేకపోయారు. కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, అటు హీనమైనటువంటి స్థితిలో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండొద్దు. కరుణగల దేవుని యొక్క దివ్యమైనటువంటి హస్తాల కింద దేవుని ప్రియబిడ్డలుగా ఉండడానికి మనం సిద్ధపరచుకుందాం. దేవుని నుండి నిన్ను వేరు చేయడానికి అనేకమైనటువంటి ఆపదలు రావచ్చు. దేవుని నుండి, దేవుని సన్నిధిలో నుండి నిన్ను దూరం చేయడానికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అనారోగ్య ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. ఎన్నొచ్చినా ఎవరి నుండి మనం వేరు కాకూడదు? దేవుడి నుండి. కారణం ఏమనంటే ఆయన శాశ్వతమైన వాడు, ఆయన దగ్గర మాత్రమే పరిష్కారం జరుగుతుంది. ఈ భూలోకంలో మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకు దేవుడి యొద్ద మాత్రమే పరిష్కారము. ఇంక లోకంలో మనుషుల యొద్ద మనకు పరిష్కారం దొరకదు, లోకంలో మనకు శాంతి దొరకదు, సమాధానం దొరకదు. కేవలం దేవుని సన్నిధిలో దేవుని యొద్ద మాత్రమే పరిష్కారం దొరుకుతుంది. ప్రియ సోదరి సహోదరులారా, ఈ ఆదివారపు మొదటి ఆదివారము దేవుని సన్నిధిలో మనకు మనంగా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ నువ్వు మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నావేమో, లోకపరమైనటువంటి వాటిని, లోకాన్ని నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావేమో, ధనాన్ని, తాత్కాలికమైనటువంటి ధనాన్ని నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావేమో, మట్టి మనిషి, ఆవురి లాంటి మనిషి, నీటి బుడగ లాంటి మనిషిని నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావేమో, మనుషులను కాదు, ధనాన్ని కాదు, అధికారాన్ని కాదు, సర్వాధిపత్యం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆ దేవుని పాద సన్నిధికి మనం చేర్చబడాలి. దేవుని నుండి తొలగిపోయే సూచనలు ఒకవేళ నీలో కనబడుతూ ఉన్నాయేమో, గత వారం ఈ వారం మనం ఒకసారి ఆలోచించాలని ఆలోచనాత్మకమైనటువంటి ఈ యొక్క బోధ దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ మాటలు నాయి కాదు కానీ ప్రియ సోదరి సహోదరులారా, నా నోట దేవుని మాటల నుంచి మనందరినీ ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో నువ్వు తొలగిపోతూ ఉన్నామో, నీకు తెలియకుండానే నీ మనసు చెదిరిపోతూ ఉందామో, నీకు తెలియకుండా నీ హృదయము గల్లెత్తైపోతూ ఉందామో, దేవుని బిడ్డలుగా ఒకవేళ చలామణిలో ఉన్న దేవుడికి ఉపయోగం లేనటువంటి బ్రతుకులుగా మనం ఉన్నాయేమో, భక్తులుగా ఒకవేళ మనం చలామణిలో ఉన్న దేవుడు అంగీకరించినటువంటి భక్తి ఒకవేళ మనం చేస్తే దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. దేవుడిని అంగీకరించి దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉందాము. ఈ కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ తాత్కాలికమే. ఒకవేళ నిన్ను పరీక్షించడానికి, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని పరీక్షించడానికేమో మనం నిబ్బరమైనటువంటి మనసు కలిగి దేవుని సన్నిధిలో స్థిరులుగా ఉండడానికి, స్థిరత్వం కలిగి ఉండడానికి, విశ్వాసము నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుళ్ళలో నుండి తొలగిపోకుండా బలంగా ఉండడానికి ఒకవేళ కష్టాలు నిన్ను ఆవరిస్తూ ఉన్నాయేమో, అయినా పర్లేదు నేను దేవుని కొరకు బ్రతుకుతాను అనేటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని దేవుని ఆశ్రయిందాము. దేవుని సన్నిధిలో తొలగిపోకుండా దేవుని ప్రియబిడ్డలుగా బ్రతికి మహాదేవుడు మనకు, మన బిడ్డలకు దాస్యించినటువంటి మేలులను అనుగ్రహించడానికి, అనుగ్రహాన్ని పొందుకోవడానికి ఆత్మీయంగా మనం సిద్ధపడదాం. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభునామములో ప్రతి వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.